ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై భారీ ఓపెనింగ్స్ రాబట్టి క్లోజింగ్ వరకు రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. దాదాపుగా 550 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆరంభంలో వచ్చిన డివైడ్ టాక్కి లాంగ్ రన్లో వచ్చిన వసూళ్లకు అసలు ఏమాత్రం సంబంధమే లేదు. ఎన్టీఆర్ స్టార్ స్టేటస్కి కొలమానంగా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమాని రీసెంట్గానే జపాన్ భాషలో డబ్ చేసి గ్రాండ్గా విడుదల చేశారు. స్వయంగా ఎన్టీఆర్ జపాన్కి వెళ్ళి ఈ సినిమా ప్రమోషన్లో చురుగ్గా పాల్గొనడం, అక్కడి అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం, స్పెషల్ ప్రీమియర్ షోలో డ్యాన్స్ వేయడం వంటివి చేశాడు. అంతేకాకుండా అక్కడి మీడియా ఛానల్స్కి ఎన్టీఆర్ ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ చిత్రానికి జపాన్లో భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశించారు. కానీ భారీ ఓపెనింగ్స్ మాత్రం రాలేదు. కానీ ఒక మోస్తారు ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. అయితే ఈ సినిమాకి వీకెండ్స్లో 6,000 టికెట్లు అమ్ముడుపోగా 8 రోజుల్లో 15,000 టికెట్లు అమ్ముడుపోయాయి. 15,000 టికెట్లకు గాను 22.5 జపనీస్ డాలర్లు వసూలు చేసింది. అంటే అక్షరాల మన కరెన్సీలో 1,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక్కడి నుండి జపాన్కి వెళ్ళడం, అక్కడ ప్రమోషన్స్ కోసం తిరగడం వంటివి చాలా శ్రమతో కూడుకున్నవి. అన్ని సినిమాలు ఖచ్చితంగా జపాన్లో క్లిక్ అవుతాయనే నమ్మకం లేదు. ప్రమోషన్స్ కోసమే దేవర టీం 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఇంకా ఈ సినిమాకు 70 లక్షల వసూళ్లు వస్తేనే ఒడ్డున పడుతుంది. ఈ సినిమాకి స్టడీగా కలెక్షన్లు ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్లో ఎంత మేరకు వెళ్ళనుందో చూడాలి.